కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకువచ్చిన ఘనత తనదేనని ప్రచారం చేసుకున్న సీఎం జగన్ మాటలు నీటి మూటలేనని తేలిపోయింది. బటన్ నొక్కి ప్రారంభించిన హంద్రీనివా ప్రాజెక్టు నీరు కనీసం 4 కిలోమీటర్లు కూడా పారకముందే అడుగంటిపోయింది. రైతులు ఎంతో ఆశగా ఎదురు చూసినా చుక్క నీరు కాలువల్లో కనిపించకపోవడంతో ఉసూరుమంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల డ్రామా ఆడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హంద్రీనివా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమేంటి? ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ప్రాజెక్టు తాజా పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. హంద్రీనివా ప్రాజెక్టు యొక్క స్థితిగతులు ఏమిటి? గత టీడీపీ హయాంలో హంద్రీనివా కాలువ పనులు ఏ విధంగా జరిగింది? వైసీపీ అధికారంలోకి వచ్చాక హంద్రీనివా కాలువ పనులు ఏ విధంగా కొనసాగింది? ప్రస్తుతానికి హంద్రీనివాకు తను నీటి ఇచ్చారని గొప్పలు చెప్పుకున్నటువంటి వాస్తవ పరిస్థితుల గ్రౌండ్ లెవెల్లో హంద్రీనివా ప్రాజెక్టు ఏ విధంగా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం రండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం హంద్రీనివా ప్రాజెక్టుకు 2014లో అంకురార్పణ చేసింది. కృష్ణానది నీటిని పంప్ చేసి చిత్తూరు జిల్లాలోని వందలాది చెరువులను నింపడమే టార్గెట్ గా ఈ ప్రాజెక్టు చేపట్టింది. అంతేకాదు ఈ కాలువ వల్ల రాయలసీమలోని చాలా ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చు. 560 కోట్ల వ్యయంతో 695 కిలోమీటర్ల మేర కాలువ తవ్వించి చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకురావడానికి ప్రాజెక్టు చేపట్టారు. గత ప్రభుత్వం సుమారు 85% పనులను పూర్తి చేసింది. కానీ 2019లో ప్రభుత్వం మారటంతో పనులు నిలిచిపోయాయి. అయితే ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో వైసీపీ ప్రభుత్వం గతేడాది మిగిలిన 15% పనులను పూర్తి చేసింది. ఫిబ్రవరి 26న రామకుప్పం మండలం రాజుపేట వద్ద సీఎం జగన్ బటన్ నొక్కి ప్రాజెక్టు ప్రారంభించారు. కానీ 24 గంటలు గడవక ముందే నీటి సరఫరా నిలిచిపోయింది. హంద్రీనివా ప్రారంభమయ్యే శ్రీశైలం మల్యాలలో నీళ్లు లేక పంపింగ్ నిలిచిపోయింది. రామకుప్పం మండలం రాజుపేట ఉందో ఆ రాజుపేట నీళ్లు ప్రారంభించినటువంటి ప్రాంతం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. వారం కూడా గడవక ముందే ఈ కాలువలో నీళ్లు పూర్తిగా ఎండిపోయినటువంటి దృశ్యాలు కూడా మనము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి ఇన్ని గొప్పలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలము 1-2 చెరువులకు మాత్రమే నీటిని నింపి ఆ తర్వాత నీటిని ఆపేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కాలువ పూర్తిగా ఎండిపోయినటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాం. రాయలసీమలోని అన్ని జిల్లాలకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ను తీసుకెళ్లేలా హంద్రీనివా ప్రాజెక్టు రూపొందించారు. శ్రీశైలం మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ మీదుగా కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు ఈ నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి కింది ప్రాంతాలకు నీటిని పంప్ చేస్తారు. శ్రీశైలం రిజర్వాయర్ కెపాసిటీ 885 అడుగులు. 830 అడుగుల నీటి మట్టం ఉంటేనే హంద్రీనివా కెనాల్లోకి నీటిని పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం 814 అడుగులకు పడిపోయింది. దాంతో గత నెల 3వ వారంలోనే పంపింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టులో భాగంగా మాల్యాల నుంచి నేరుగా జీడిపల్లికి, అక్కడి నుంచి చెర్లోపల్లి రిజర్వాయర్ కు నీళ్లు వస్తాయి. ప్రస్తుతం జీడిపల్లి రిజర్వాయర్ లో 0.50 టీఎంసీలు, చెర్లోపల్లి రిజర్వాయర్ లో 0.18 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. జీడిపల్లికి ప్రతి ఏటా 280 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 265 క్యూసెక్కుల నీటికి కిందికి వదులుతూ ఉంటారు. కానీ ఇటీవల శ్రీశైలంలో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్ ఆగిపోయి అవి కూడా రావటం లేదు. హంద్రీనివా నీళ్లు తీసుకురావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతా ఈజీ కాదనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ రైతులు మనకు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. ఎండాకాలంలో ఒక డ్రౌట్ పీరియడ్ లో ఏ విధంగా అయితే భూమి నిరులు పారినటువంటి పరిస్థితి కనిపిస్తుందో అదే పరిస్థితి ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుతము నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని 100 కోట్ల ఖర్చు పెట్టి వీటిలో నీళ్లు పారించామని గొప్పలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్లోకి నీరు వదిలితే కుప్పం బ్రాంచ్ కెనాల్ మీదుగా నియోజకవర్గంలోకి చేరుతుంది. అయితే ఇటీవల చెర్లోపల్లి రిజర్వాయర్ లో తగినంత నీరు లేకున్నా సీఎం ప్రారంభోత్సవం కోసం ఉన్న నీటిని తాత్కాలికంగా విడిచిపెట్టారు. దీనివల్ల చెర్లోపల్లి రిజర్వాయర్ పరిధిలోని కదిరి నల్లచెరువు ప్రాంతంలోని రైతుల నోట్లో మన్ను పడింది. ఈ ప్రాంతంలో 5,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రారంభోత్సవం మూలంగా ఉన్న కాస్త నీటిని వృధాగా కిందికి విడిచిపెట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం ప్రారంభోత్సవం మా నాశనానికి వచ్చిందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ 10% అన్నా ఈ 4.5 సంవత్సరంలో 10% అన్నా దీన్ని క్లీన్ చేసి నీళ్లు వదులుతాడు అనుకుంటే వదలలే. మేమందరూ రైతులు. నాకు 2 గొర్రెలు ఉన్నాయి. ఆ 2 గొర్రెల కోసం కొసుకి మిట్టిపల్లి రామకుప్పం అక్కడంతా కూడా పోయి కొసు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ మన 2 రోజుల్లో వస్తాడనగా 2 రోజులు నీళ్లు వదిలే గేట్ తెచ్చిపెట్టా
ఆ గేట్ కూడా మళ్ళా రిటర్న్ ఎత్తుకొని గుంసెట్టు పిల్లలు దానికా ఎత్తుకొని వెళ్ళిపోతే రైతులందరూ గలాట్లు చేసిన దానికి మళ్ళీ ఎత్తుకొచ్చి ఆడ పెట్టిసిపోయి ఈత యాడ్ చేసినాడు ఈ పేరులో యాడ్ చేసేసినాడు కాలువ ఈడ కంటికి ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి రోడ్డుకి ఈడ నీళ్ళు పోవడానికి క్లీన్ చేపించినామని చెప్తారు. ఇట్లా పొడవునా చేపించేసినావు నువ్వు, అది చంద్రన్న చేపించింది అదే కాలువ. యా చెరువుకే నీళ్లు, యా చెరువుకే వచ్చింది లేదు నీళ్లు, కాలువలోనే లేదు. చంద్రబాబు నాయుడు కాలువ అన్ని చేసా ఏదో గడ్డం పెంచుకొని చాలా సేవింగ్ చేసుకుని వెళ్ళిపోతే నీళ్ళు వదిలేదాని కోసం అవుతుందా? నీళ్ళు వదిలి నువ్వు చెరువులు నింపి మరవలు పోయి అప్పుడు చూపించింటే రైట్, నువ్వు కరెక్టే. ఏదో తూతూ మంత్రం తుమ్కాయల మంత్రం అని నీళ్ళు వదిలేస్తే అవుతుందా? ఇప్పుడు ఇన్నేళ్ళు లేదు, ఇప్పుడు లాస్ట్ లో ఓట్లు అడిగే టైంలో యామారిచ్చే కావునా కాదా? ఒక్క రోజు కోసం నీళ్ళు వదిలినాడు. ఇప్పుడు చూడండి ఈయన మొడ్డి కడియకు కూడా నీళ్ళు లేకుండా అయిపోతా ఉంది. ఇక్కడ పంటలన్నీ ఎండిపోతున్నాయి. తీవ్ర దుర్భిక్షంలో ఉంది కుప్పం నియోజకవర్గం. ఇప్పుడు వచ్చిందా గుర్తుకు నీకు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను నేను. ఏమి లేదు, 2 రోజులకే ఎండిపోయింది. ఊరికే ఎలక్షన్ స్టంట్ కోసం నీళ్ళు వదిలినాడు ఆయన. ఇక్కడ హెలికాప్టర్, అక్కడ హెలికాప్టర్, అక్కడ మీటింగ్, అన్ని కూడా ప్రజల కళ్ళు తుడవడానికే ఇక్కడికి వచ్చి నీళ్లు వదలడం జరిగింది. ఇది కేవలం నాటకం మాత్రమే, ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో కాదు అని మీకు అందరికి తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం 2019 ఎన్నికల నాటికి 300కు పైగా పనులు పూర్తి చేసింది. హంద్రనీవా ప్రాజెక్టు కెనాల్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలను తాకుతూ కుప్పంలో ప్రవేశిస్తుంది. ఈ కాలువ పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలం అదినేపల్లి పంపింగ్ వరకు వచ్చింది. మరో 5 కిలోమీటర్లు కెనాల్ను తవ్వితే నీరు కుప్పంలోకి ప్రవేశిస్తుంది. అయితే మిగిలిన పనులను కూడా పూర్తి చేసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు ప్రయత్నం చేశారు. కానీ స్థానిక వైసీపీ నేత చంద్రమౌళి రైతులను రెచ్చగొట్టి పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. కెనాల్ వల్ల భూములు కోల్పోతున్న రైతులను కోర్టుకు వెళ్లేలా ఆయన ఉసుగొల్పాడని, అందుకే పనులు ఆగిపోయాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ 4 ఏళ్లు హంద్రనీవాను మర్చిపోయింది. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కుప్పంలో చంద్రబాబును ఓడించాలని, మిగిలిన పనులను పూర్తి చేసి ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూసింది. కానీ సీన్ రివర్స్ అయింది. సీఎం స్వయంగా విడుదల చేసిన ప్రాజెక్టు నీరు కేవలం 5 కిలోమీటర్లు కూడా పారకపోవడంతో ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంది. ఏం ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు చేయలేదు అనేది కళ్ళకు కనబడతా ఉంది. ఒక రోడ్డు వేసిండావా, ఒక సిమెంట్ రోడ్డు వేసిండావా, లేదా ఏమన్నా ఫ్యాక్టరీ కట్టిండావా, ఏం చేసిండావు? ఆయన మెడికల్ కాలేజ్ కట్టినాడు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అంతా నాకు తెలియదు ఆ పేర్లంతా. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఇది ఏమన్నా ఆయన కట్టిన బిల్డింగ్లకి రంగులు వేసుకుంటారు అంతే. అనంతపురము ఇదంతా రైతులంతా పట్టుకొట్టి ఆ పంటలంతా ఎండబెట్టి ఈ కాలువలో షోసేసేదానికి, ఈ ప్రజలను మభ్యపెట్టేదానికి చేసినారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందేమని ఇక్కడున్న రైతులతో పాటు వాళ్ళు ఈ పనులు చేసిన వాళ్ళు కూడా ఆలోచించాల. నీళ్ళన్నీ స్టాక్ చేసి పెట్టి చెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర, ఆ రిజర్వాయర్ దగ్గర నుంచి నీళ్ళని తీసుకొచ్చి మొన్న ఆయన కంటి తుడుపుగా వచ్చి ఈ యొక్క నీళ్ళని నేను కుప్పంకి ఇచ్చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అని చెప్పి నేనేదో చేశానని గొప్పలు చెప్పుకోవడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. ఆయన 26వ తారీఖు ఇనాగ్రేట్ చేస్తే లాస్ట్ మంత్ కేవలం 10 రోజులు కూడా కాలువలో నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక గేటు మహారాష్ట్ర నుంచి ఒక గేటు తీసుకొచ్చి దాన్ని పెట్టి ఒక సినిమా సెట్టింగ్ లాగా వేసి నీళ్లు వదిలేసి ముఖ్యమంత్రి గారు వెళ్ళిన 24 గంటల్లో ఆ గేట్లు అవన్నీ కూడా ఊడదీసుకున్నది వాళ్ళు కూడా వెళ్ళిపోవటం జరిగింది కంపెనీ వాళ్ళు. అంటే ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అవాస్తవాలు అబద్ధాల మీదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత కూడా అయ్యే చెప్పి ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా హంద్రనీవా ప్రాజెక్టు విషయంలో వైసీపీ అబాసు పాలవుతోంది. స్వయంగా సీఎం బటన్ నొక్కి ప్రారంభించిన ప్రాజెక్టులో నీరు కనీసం 5 కిలోమీటర్లు కూడా పారకపోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. మొదట్లో ఈ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వమే నిర్మించిందని ప్రజలు నమ్మారు. కానీ అసలు వాస్తవాలు బయటికి రావడంతో ప్రజాభిప్రాయం మారింది. స్వయంగా స్థానిక రైతులు కాలువలు పరిశీలించి వాస్తవ పరిస్థితులు చెప్పడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వైసీపీ హంద్రనీవా ప్రాజెక్టుపై డ్రామాలాడిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. కేవలం 5 కిలోమీటర్ల కాలువను తవ్వేందుకు వైసీపీకి ఇన్నేళ్లు పట్టిందా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పానికి హంద్రనీవా నీటిని విడుదల చేయడానికి సంబంధించినటువంటి పరిస్థితులు. కుప్పానికి తాను హంద్రనీవా నీళ్లు ఇచ్చాననేటువంటి ఒక గొప్పలు చెప్పుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నాటకమైనటువంటి విషయాన్ని కూడా ఈవేళ ఇక్కడ కుప్పం ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి.